ఇది తాళ్ళూరు మెయిన్ ఎంట్రన్స్. తాళ్ళూరు నుంచి బయటకు వచ్చేస్తున్నాం. తాళ్ళూరు నుంచి పరస వెళ్ళే రోడ్ ఇది. పరసకెళ్ళే రోడ్ అన్నమాట. పరస తాళ్ళూరు అంటారు. లెఫ్ట్ సైడ్ అన్ని బనానా ప్లాంటేషన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి కార్న్, మొక్కజొన్న కళ్ళు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చి చిల్లీస్ ఉన్నాయి. ఇంకా చిల్లీస్ అంటే ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క లాగా పెంచుతున్నారు ఇక్కడ. రైట్ సైడ్ ఇవి పపాయ అన్నమాట. ఇక్కడ పపాయ ఎక్కువ పండుతుంది కదా ఇట్లా ఈ ఎకరాలు. అలానే ఇంకా పత్తి అన్నీ వేస్తారు. పరస పరస రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పరస విలేజ్. ఇది ఈస్ట్ సైడ్ అన్నమాట. నేను అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ అందరూ. ఆల్మోస్ట్ 70-80 years నుంచి వీళ్ళు అగ్రికల్చర్ మీదే డిపెండింగ్ అన్నమాట. పత్తి, మిరప మెయిన్ పండిస్తారు. ఇటు కూడా ఒక రోడ్ లాగా ఏదో డెవలప్ అవుతుంది రైట్ సైడ్. పరస సారీ అన్న సారీ ఎత్తుకోండి. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కానీ బ్యాక్ సైడ్ నాకు లగేజ్ ఉంది. సో నాట్ పాసిబుల్. ఇప్పుడు వచ్చేది ఖమ్మంపాడు విలేజ్. సో ఇవాళ March 24, 2026 చలపతి కాలేజ్. చలపతి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతాడుకల్లో ఉంది కాలేజ్. ఇక్కడ బాగా సక్సెస్ వస్తున్నాయి అన్నమాట.
అక్కడ స్ట్రీట్ లైట్ కనిపించు అట్లా నెక్స్ట్ ఊరికి 1 కిలోమీటర్ కూడా తేడా లేదు ఇక్కడ. ఈ ఒక స్ట్రీట్ లైట్ అన్నా పెట్టచ్చు. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఏమి పెట్టలేదు కదా అసలు. రైట్ పెద్ద కెనాల్, ఇప్పుడే కెనాల్ పాస్ అయ్యాం. పంట పొలాలకు అంతా వాటర్ సప్లై ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఖమ్మంపాడు విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఎంట్రన్స్ కాళ్ళు నుంచి అటువైపు అయితే ప్లాన్ చేశారు. ఇక్కడికి ఏం చేయదమ్మా తెలియడానికి, బట్ అంతా ఫ్లాట్ చేశారు. గొర్రెలు చాలా ఊరు నుంచి వస్తాయి అటువైపు, కర్నూలు, కడప నుంచి, చిత్తూరు అటువైపు నుంచి వచ్చి ఫీడింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి. అవి ప్రతి టైంకి ఉంటాయి అన్నమాట. వాడతారు మెయిన్ నాన్ వెజ్. గొర్రెలు చాలా వేలలో వస్తాయి అన్నమాట ఇటువైపు. ఇది ఖమ్మంపాడు విలేజ్, అంతా ఖమ్మంపాడు విలేజ్ మెయిన్ రోడ్ అన్నమాట ఇది. సో రైట్ సైడ్ వెళ్తే ఇప్పుడు వచ్చే జంక్షన్ దగ్గర కొనికల్కి వెళ్ళే రోడ్ అన్నమాట. మధ్యలో ఊర్లు ఉంటాయి, పాములపాడు, రావేల, కొనికల్లు, అదే మెయిన్ రోడ్. తాడికొండ జంక్షన్కి కనెక్ట్ అయ్యే రోడ్ ఇది. స్ట్రైట్కి వెళ్తే మనం రోడ్డుకి వస్తాం అన్నమాట. లేకుండా రోడ్ ఇది. మధ్యలో 2 ఊర్లు ఉన్నాయి, ఉంగుటూరు, ఇంకొక ఊరు ఉంది. ఉంగుటూరు కొంచెం ఈ విలేజ్ మీద కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ప్లాట్స్ వేస్తున్నారు. ఇది రాజధాని ప్రాంతం కదా, మేబీ ఇది ఇటువైపు అంతా ఫెన్సింగ్ వేసి రోడ్స్ లాగా డెవలప్ చేద్దాం వేసారు రీసెంట్గా. రైట్ సైడ్ వచ్చేసి వాటర్ రిజర్వాయర్, చెరువు రైట్ సైడ్. మైగ్రెంట్స్ అనమాట. ఎదురుగా గుడారాలు వేసిన వాళ్ళంతా మైగ్రెంట్స్ ఎక్కడి నుంచి వస్తారన్నమాట. ఇలా నైట్ వస్తే వెళ్ళడానికి గుడారాలు స్టే చేస్తారు. వీళ్ళకి మెయిన్ పంటల మీద క్రాపింగ్ కానీ వాటి పర్పస్ వర్కర్స్ లాగా వచ్చేసి వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు సీజన్లుగా. తర్వాత ఒక 2 నెలలు ఉండి వెళ్ళిపోతారు వేరే దీనికి. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు ఖమ్మంపాడులో. అలా ప్రతి ఊరికి